ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో వింత ఘటనలన్నీ జరుగుతున్నాయి. ఓవైపు వరుడితో వియ్యంకులతో అత్తలు లేచిపోతుంటే మరోవైపు వధువు నచ్చలేదు, ఆమె చెల్లినే పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కొడుకులు పట్టుబడుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని రివా జిల్లాలోని జరిగింది. ఈ నెల 18న స్థానిక యువతికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. 16న వధువుకు బొట్టు పెట్టే వేడుక కూడా ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వధువు తండ్రికి ఫోన్ చేశాడు వరుడు. మీ పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో వధువు ఆత్మహత్య చేస్తుంది. ప్రస్తుతం యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే ఈమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లోని మేరట్లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడం అందరినీ షాక్ గురిచేసింది. బ్రహ్మపురికి చెందిన మహమ్మద్ అజీంకు శామలి జిల్లావాసి మంతసాతో పెళ్లి కుదిరింది. అయితే నిఖా జరుగుతూ ఉండగా వధువు పేరు తాహిరా అని చెప్పడంతో వరుడికి అనుమానం వచ్చింది. వెంటనే ముసుగు తొలగించి చూడగా మంతసాకు బదులుగా ఆమె తల్లి ఉండటాన్ని చూసి షాక్ గురయ్యాడు పెళ్లి కొడుకు. అయితే పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసులో ఇరికిస్తామంటూ అజీంను బెదిరించారు వధువు తరపు బంధువులు. దీంతో మోసపోయానని గమనించిన అజీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లో కాబోయే వియ్యంకుడితో పారిపోయింది ఓ మహిళ. బూదౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 43 ఏళ్ల మమతకు 4 పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. కూతురికి కాబోయే మామతో మమతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దలు అతని కొడుకుతో మమత కూతురికి వివాహం నిశ్చయించారు. దీంతో ఈ నెల 11న కూతురికి కాబోయే మామతో నగలు, డబ్బు తీసుకుని పరారైంది మహిళ. ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోనే అత్త అల్లుడితో జంప్ అయిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డ వివాహం చేయాల్సిన తల్లే కాబోయే అల్లుడిని తీసుకుని పారిపోయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు తెలిసాయి. తన భర్త తనని సరిగ్గా చూసుకోవడం లేదని, అందుకనే వెళ్లిపోయానని చెప్పింది. తన కూతురికి వేరేవాడు దొరుకుతాడని, తన అల్లుణ్ణి మాత్రం వదిలిపెట్టేది లేదంటూ మహిళ చేసిన వ్యాఖ్యలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.